నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్. గర్జించే రష్యాపై బాంబు దాడులతో విరుచుకుపడుతుంది ఉక్రెయిన్. సెప్టెంబర్ 9 దాడుల్లో ఉగ్రవాదులు విమానాలతో అమెరికన్ టవర్లపై ఎలా విరుచుకుపడ్డారో రష్యాపై ఉక్రెయిన్ ఆ స్థాయిలో అటాక్ చేసింది. 8 డ్రోన్ల ద్వారా బహుళంతస్తులపై బాంబుల దాడి జరిపింది. ఉక్రెయిన్ దాడుల క్రమంలో రష్యా అప్రమత్తమైంది. ఎప్పుడు ఏం జరుగుతోందోనని రెండు దేశాల్లో హై టెన్షన్ కొనసాగుతుంది. క్యాలెండర్లు మారుతున్నా వీరి పగ ప్రతీకారం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యాపై డ్రోన్లతో బాంబు దాడులు చేసింది ఉక్రెయిన్. దీన్ని బట్టి చూస్తుంటే ఉక్రెయిన్ మరింత దూకుడుగా మారుతున్నట్టు కనిపిస్తుంది. ఉక్రెయిన్ ఇప్పటివరకు రష్యాతో యుద్ధంలో ఎక్కువ సమయం రక్షణాత్మక వైఖరిని ప్రదర్శించింది. అయితే ఈసారి కజాన్ నగర భవనాలపై డ్రోన్ దాడి దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత ఉక్రెయిన్ సైన్యం బలహీనపడలేదని తేలింది. అమెరికా అతని వెనుక రాయిలా నిలుస్తోంది. జో బైడెన్ మద్దతుతో ఉక్రెయిన్ ప్రతిసారి రష్యాను దెబ్బతీస్తుంది. ఇప్పుడు కజాన్ బహుళ అంతస్తుల భవనాలపై జరిగిన ఘోరమైన డ్రోన్ దాడి దీనికి నిదర్శనంగా చెప్తున్నారు. ఇక అతిపెద్ద దాడిగా కూడా దీన్ని చెప్తున్నారు. ఇది కాకుండా పశ్చిమ కుర్ఫ్ ప్రాంతంలో ఉక్రెయిన్ మరో దాడిలో 5 మంది మరణించినట్లు రష్యా తెలిపింది. ఈ దాడిపై పుతిన్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు యావత్ ప్రపంచం చూస్తోంది. రష్యా ఓరసోనిక్ క్షిపణి ప్రయోగించే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఉక్రెయిన్ గతంలో రష్యా సైన్యం కీవ్పై దాడి చేసిందని పేర్కొంది. ఇది అతని ప్రతీకారం. కానీ కజాన్పై ఉక్రెయిన్ దాడిని 2001లో న్యూయార్క్లో జరిగిన 9/11 ఉగ్రవాద దాడితో పోల్చారు. ఉక్రెయినియన్ సైన్యం కజాన్ ఎత్తైన భవనాలను లక్ష్యంగా చేసుకుంది. ఆ తర్వాత భవనంలో పేలుడు, భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చుట్టూ గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో ఆ ప్రాంతమంతా భయాందోళన నెలకొన్నాయి. దాడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు దాటికి చుట్టుపక్కల ప్రజలు వణికిపోయారు. పండగకు సిద్ధమవుతున్న సమయంలో ఈ పేలుడు రష్యా పౌరులను కొత్త భయాందోళన సృష్టిస్తుంది. భారీ నష్టాలు ఉన్నప్పటికీ జెలెన్స్కీ నాయకత్వంలోని ఉక్రెయిన్ సైన్యం పుతిన్ చేతిలో ఓడిపోలేదు. ఉక్రెయిన్ డ్రోన్ దాడి తర్వాత రష్యా కజాన్ గగనతలం ప్రస్తుతం మూసివేశారు. కజాన్ నగరం ఆర్థిక, వాణిజ్య, క్రీడా రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రధాన అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. అనేక క్రీడా కార్యక్రమాలు ఉన్నాయి. కజాన్ నగరం రష్యా రాజధాని మాస్కోకు కేవలం 800 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గత అక్టోబర్లో కజాన్లో బ్రిక్స్ సదస్సు నిర్వహించారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. ఇది రష్యా చారిత్రక పౌరాణిక నగరం కూడా. ఈ నగరం ట్రక్కుల నుండి విమానాల వరకు ప్రతిదీ ఉత్పత్తి చేయడానికి రష్యాలోనే కాకుండా ప్రపంచంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. రష్యా అంతకుముందు రాత్రంతా తమ దేశంపై 65 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని, వాటిలో ఎక్కువ భాగం కూల్చివేశామని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. కీవ్పై రష్యా దాడి అల్బేనియా, అర్జెంటీనా, నార్త్ మసిడోనియా, పాలస్తీనా, పోర్చుగల్, వెంటనెగ్రో దౌత్య కార్యకలాపాలను ప్రభావితం చేసిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడిలో కనీసం ఒకరు చనిపోయారని, మరో 9 మంది వరకు గాయపడ్డారని ఉక్రెయిన్ సైన్యం తెలుపుతుంది. ఈ దాడిలో నగరంలోని పలు భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. కీవ్పై రష్యా దాడిని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇక రష్యాలోని రోస్టో ప్రాంతంలో రసాయన కర్మాగారంపై జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఈ క్షిపణులను ప్రయోగించినట్లు రష్యా ప్రభుత్వం తెలిపింది. మాస్కోలో జరిగిన రష్యా జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఈగోరో కిరిలోవ్ హత్యతో కజాన్లోని భవనాలపై దాడికి సంబంధం ఉండవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ ఈ దాడి చేసిందని ఈ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఉక్రెయిన్లోని ప్రధాన నగరంపై మరిన్ని బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తామని పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ సైనికుల డ్రోన్లతో రష్యాపై పెద్ద దాడిని ప్రారంభించారు. అయితే ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటారో ఉక్రెయిన్ చూస్తూ ఉంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వ్యూహం విస్మయానికి గురిచేసిన సంగతి ప్రపంచానికి తెలిసిందే. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసింది. ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకున్నప్పుడు రష్యా మళ్లీ దాడి చేసింది. ఇది సుమారు 3 సంవత్సరాలుగా జరుగుతుంది. కజాన్ నగరంపై దాడి తర్వాత ఉక్రెయినియన్ పౌరులు ఇప్పుడు కీవ్పై దాడి చేయడానికి ఒరిష్నిక్ మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని రష్యా ఉపయోగించవచ్చునని ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ నెల ప్రారంభంలో డిఫ్నోలో ఈ క్షిపణి పరీక్షించింది. ఇదే జరిగితే ఉక్రెయిన్లో పెను ఉత్పాతం తప్పదు. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.